ప్రమాదవశాత్తు ములగుమ్మి జలపాతంలో పడి విద్యార్థులు మృతి చెందిన ఘటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతర నిఘా ఉంచవలసిన బాధ్యత ఉంది అన్నారు మత్స్యలింగం. పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మరి భవిష్యత్తులో ఎదగాల్సినటువంటి వాళ్ళు వారికి ఎంతో భవిష్యత్తు ఉంది. అలాంటప్పుడు వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి నిన్న మరణించినటువంటి ఆ పిల్లలకి వృతాభక్తిగా మరి మా తరఫున దహన ఖర్చుల కింద ఒక 5,000 రూపాయలు ఇచ్చాము. అలాగే రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక్కొక్క మరణించినటువంటి విద్యార్థినికి 15,000 రూపాయలు మరి వాళ్ళకి రక్షణ సాయం కింద అందించడం అనేటువంటి జరిగింది.